సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్తు కోసం వీలైన ప్రతి రూపాయిని ఆదా చేసేవారు. కానీ నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనకాడని ధోరణి పెరిగిపోతోంది. ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తోంది. కొత్త పన్ను విధానం ప్రకారం ఏడాదికి 12,75,000 రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు. దీంతో వివిధ వర్గాల ప్రజలకు గరిష్టంగా ₹1,00,000 లేదా అంతకు మించే పన్ను రూపంలో ఆదా కానుంది. ఇలా ఆదా అయ్యే మొత్తంలో కొంచెమైనా పెట్టుబడులకు కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయంలో కనీసం 30% అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలని వారు సజెస్ట్ చేస్తున్నారు. అటు జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80C కింద పాత వ్యవస్థలోని పన్ను మినహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజ్లో 10% మించకపోతే మెచ్యూరిటీ మొత్తం పైన పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తి తన పేరిట తగినంత బీమా కవరేజ్తో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. దురదృష్టవశాత్తు ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అందుకే ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన మాట కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆసుపత్రి పాలైతే హెల్త్ కవరేజ్ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కూడా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్ళకూడదని కోరుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా 10 లక్షల వరకు ఉండేలా చూసుకోవాలి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన లాంటి ప్రభుత్వ పథకాలు ఎంతో ఉపయోగం అంటున్నారు నిపుణులు. వీటిల్లో జీరో రిస్క్ ఉంటుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తం పైన పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిందే. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2% రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. మరోవైపు రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వాటిల్లో సింగిల్ పబ్లిక్ సర్వీస్ (SPS) పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది. అది అతి తక్కువ నిర్వహణ ఛార్జీలతో పాటు పెట్టుబడులపైన, రాబడి ఉపసంహరణపైన పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తంపై సెక్షన్ 80CCE కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.